నమస్తే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం 10వ తరగతికి సంబంధించినటువంటి పరీక్షా సంస్కరణలు, అందులో విద్యార్థులు ఉత్తమ మార్కులు సంపాదించాలంటే అనుసరించాల్సినటువంటి వ్యూహాలను గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి ఏమిటంటే 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అవలోకించి తాము తదనుగుణంగా పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ విద్యారంగంలో ఎన్నో రకాల మార్పులకు శ్రీకారం చుట్టింది. నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. అలాగే అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడినటువంటి బోధనా విధానాలను ప్రభుత్వం పాఠశాలల్లో అమలు చేస్తుంది. సిబిఎస్ఈ తరహా సిలబస్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టి పిల్లలను అంతర్జాతీయ వేదిక మీద అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తయారు చేయడానికి విద్యాశాఖ ఎంతగానో కృషి చేస్తోంది. ఈ సందర్భంలో పిల్లల జీవితాలలో 10వ తరగతి అత్యంత కీలకమైనటువంటి అంశం. 10వ తరగతిలో సాధించేటువంటి మార్కులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. కాబట్టి పరీక్షా రంగంలో వచ్చినటువంటి మార్పులను వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మంచి మార్కులు సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడానికి ఎలా పిల్లలు సంసిద్ధులు కావాలి, దానికి తల్లిదండ్రులు ఎలాంటి సహకారం అందించాలి, ఉపాధ్యాయులుగా ఎలాంటి సహకారం అందించాలి అన్న విషయాలను కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మనం ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి అందులో పరీక్ష ప్రశ్నాపత్రాలు ఎలా ఉంటాయి, ప్రశ్నల విధానం ఎలా ఉంటుంది, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిలో మంచి మార్కులు సాధించాలి అంటే సమాధానాలను ఎలా రాయాలి అన్న విషయాలను తెలుసుకుందాం. ఈ సెషన్లో మనం హిందీ సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నపత్రం యొక్క స్వరూప స్వభావాలను, అందులో ఉండేటువంటి ప్రశ్నలకు మంచి మార్కులు సాధించడానికి మనం తయారు కావాల్సినటువంటి విధానాలను గురించి తెలుసుకుందాం. ఈ విషయాలను మనకు తెలియజేయడానికి హిందీ ఉపాధ్యాయుని, పాఠ్యపుస్తక రచయిత డాక్టర్ సీతా మహాలక్ష్మి గారు ఇవాళ మన స్టూడియోకి వచ్చినారు. మేడం స్వాగతం. మేడం నమస్తే అండి. మన రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతిలో సంస్కరణలు చేపట్టింది. అయితే సింగిల్ పేపర్ విధానం అన్నదాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ సింగిల్ పేపర్ విధానంలో హిందీలో ఎలాంటి అంశాలు ఉంటాయి, దానిని విద్యార్థులకు తెలియజేయండి మేడం. తప్పకుండా అండి. మొట్టమొదటిగా హిందీ అంటేనే చాలా చక్కటి భాష. అది అందరికీ చాలా సులువుగా అర్థమయ్యే భాష. పాఠం చెప్పేటప్పుడు కూడా పిల్లలు రాయడం, అర్థం చేసుకోవడం కొంచెం ఎలా ఉన్నా ముందు పిల్లలు చాలా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే 6వ తరగతి నుంచి కొత్త భాషలోకి వస్తున్నాం మనం. అందుకనే అక్షరాలు, గుణింతాలతో మొదలుపెట్టి కేవలం 4 సంవత్సరాల్లోనే వాళ్ళు చాలా పెద్ద పెద్ద సారాంశాలు, నిబంధు రాసే స్టేజ్కి వస్తున్నారు అంటే వాళ్ళ ఆసక్తి, రెండోది ఉపాధ్యాయుల కృషి, దానికి తోడు ఆ పిల్లవాడు హిందీ ఎలా రాయాలి, ఎలా చదవాలి అన్నది ఆ తర్ఫీదులో కూడా అంతంత పెద్ద పెద్ద ప్రశ్నలు రాయడం, చదవడం చేస్తున్నారు. అందుకనే హిందీ 10వ తరగతికి వచ్చేటప్పటికి పూర్తిగా ఏదైతే మన ద్వితీయ భాష అనుకుంటున్నామో దాదాపు వాడు చాలా మొదటి భాషలాగా వాడు కృషి చేసుకుంటూ అంత బాగా పరీక్ష రాసి హిందీలో మంచి స్కోరింగ్ తెచ్చుకొని వాడు మొత్తం మనకి స్టేట్లో ఇంత హిందీ మరి ఒక రిజల్ట్ సాధించడానికి 500 పైన రిజల్ట్ సాధించడానికి హిందీ కూడా చాలా వాడికి దోహదపడుతోంది. అందుకని ఈరోజు మనం ప్రశ్నపత్ర గురించి చెప్పుకోవాలి అని అంటే అది నిజంగానే అదో మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం. అయితే మేడం ఇప్పుడు మనకి ఈ సింగిల్ పేపర్ విధానంలో అసలు మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్లో ఎన్ని రకాల ప్రశ్నలు ఉండడానికి అవకాశం ఉంది అన్న విషయం కూడా తెలియజేయండి మేడం. ముందుగా చెప్పాలి అని అంటే హిందీ పేపర్కి వచ్చేటప్పటికి 3 గంటల 15 నిమిషాలు పేపర్ ఉంటుంది. 15 నిమిషాలు పిల్లవాడికి చదవడానికి ఇస్తారు. 3 గంటలు పేపర్ రాయాల్సి ఉంటుంది. అందులో 6 భాగాలు ఉంటాయి హిందీకి. ఈ 6 భాగాల్లో ఒక్కొక్క భాగం ఒక్కొక్క రకంగా మనం చెప్పుకుంటూ పోతే పిల్లవాడు బాగా బాగా చదివేవాడికి, ఒక మాదిరిగా చదివేవాడికి,
కొంచెం బాగా డల్లర్కి అందరికీ పనికొచ్చేటట్లుగా ఈ 6 భాగాలు ఒక రకంగా చెప్పాలి అంటే నిర్ధారించబడ్డాయి. చాలామంది ఆ 6 భాగాలు చాలా బాగా సమర్థవంతంగా రాయగలుగుతున్నారు బాగా చదివే పిల్లలు. కొంతమంది పిల్లలకి ఈ 6 భాగాల్లో కూడా వాడు ఎంత రాయగలుగుతాడు, వాడు ఏమి రాస్తే పాస్ అవుతాడు అనే రకంగా ఉంటుంది పేపరు. ఓకే మేడం. అయితే ఇప్పుడు మేడం ఈ క్వశ్చన్ పేపరు సింగిల్ పేపర్ అంటే 100 మార్కులకు ఉంటుంది అంటున్నాం కదా. 100 మార్కులు. ఈ 100 మార్కుల్లో ఉండేటువంటి ఈ సెక్షన్స్లో అసలు గతంలో ఉన్న ప్రశ్న పత్రంతో పోలిస్తే ఇప్పుడు ఏమేమి ప్రధానమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, వాటిని పిల్లలు ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి మేడం. గతంతో పోలిస్తే ఈసారి ప్రశ్నపత్రం చాలా సులువు చేశారు. దాన్ని పిల్లవాడు అర్థం చేసుకొని రాసేటట్టుగా చేశాడు. ఓ మూడో ప్రశ్న లాస్ట్లో నిబంధు అలాంటివి ఒక 3 భాగాల్లోని ఆ ప్రశ్నలు కొంచెం మార్పు చేశారు. మిగతా అంతా అలాగే ఉందండి. పేపర్ మాత్రం సులువుగానే ఉంటుంది, బాగా చదివి రాయగలిగేటట్టుగా ఉంటుంది పేపర్ మాత్రం. ఇది చాలా కష్టం, ఇది రాయలేడేమో, ఈ ప్రశ్న అర్థం కాదేమో అలాగేమీ లేదండి. పేపర్ చాలా బాగుంది. కాబట్టి ఇప్పుడు ఇందులో మనం 6 విభాగాలతో ఉన్నటువంటి ఈ ప్రశ్న పత్రంలో ఇది ఒక రకంగా చూస్తే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రశ్న పత్రం అని చెప్పి మీరు అంటూ ఉన్నారు. అంటే పిల్లలు తేలికగా సమాధానాలు రాయడానికి, సెకండ్ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా మంచి మార్కులు సంపాదించడానికి ఇందులో అవకాశం ఉంది అని అన్నది మేడం గారు చెప్తున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించాలి అంటే 6 విభాగాల్లో ఉండేటువంటి ప్రశ్నల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఏమేమి రకాల ప్రశ్నలు అందులో ఉన్నాయి. పాఠ్యపుస్తకాన్ని మనం చూసినట్లయితే మన పాఠ్యపుస్తకంలో 5 పద్య భాగంలో ఉండేటువంటి పాఠాలు ఉంటే 7 గద్య భాగంలో ఉన్న పాఠాలు ఉన్నాయి. అంటే మొత్తం 12 పాఠాలలోనూ ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఈ 6 విభాగాలలో ప్రశ్న పత్రం అన్నది తయారవుతుందన్నమాట. అయితే మేడం ఇప్పుడు మనం ఇలా చూసినప్పుడు క్వశ్చన్ పేపర్లో మొదట సాధారణంగా ఒక 12 ప్రశ్నలు ఉంటాయంటున్నాం కదా. మొహావర్ కానివ్వండి, కాలు, లింగు ఇలాంటి వాటికి సంబంధించి ఒక 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయంటున్నారు. మరి ఈ మొదటి విభాగంలో ఉన్నటువంటి 12 ప్రశ్నలు ఎలా ఉంటాయి, వాటికి ఏమైనా కంపల్సరీగా ఒకటో క్వశ్చన్ దీని కింద ఉంటుంది, రెండో క్వశ్చన్ దీని కింద ఉంటుందన్న ఒక ఫిక్స్డ్ రూల్ ఏమైనా ఉందా, దాన్ని పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, 12 క్వశ్చన్లని ఆన్సర్ చేయాలంటే పిల్లలు ఎలా ప్రయత్నం చేయాలో చెప్పండి మేడం. ఇందులో మొదటి విభాగంలో భాషా కీ బాత్ అంటే దాని గ్రామరు. ఈ భాషా కీ బాత్ మనకు టెక్స్ట్ బుక్ పాఠం అంతా అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్లోంచే ఇస్తారు గ్రామర్. ఇందులో కూడా భయపడవలసింది ఏమీ లేదు. అందులో ఏమి ఇస్తారు, మొట్టమొదటి ప్రశ్న. ఇప్పుడు వాడికి ఫస్ట్ క్వశ్చన్ ముందే రాయాలి అనేవి లేదు. ఇప్పుడు తద్భవ తత్సమ్ వాడికి ఆలోచించడానికి టైం పట్టిందే అనుకుందాం. రెండోది క్రియా విశేషణ్, మూడోది సంఖ్యామే లిఖన, సంఖ్య ఇస్తాడు, లేకపోతే ఈ ఒక సంఖ్యనిచ్చి 1516 అని ఇస్తాడు, దాన్ని హిందీలో 1516 అని వాడు ఈజీగానే రాసుకోవచ్చు. కారక్ కాకేకి రాయొచ్చు. రెండోది సమాస్. గ్రామర్లో 12 పాయింట్లు ఏమేమి ఉన్నాయో చూస్తాను, ఒకసారి చూడండి, వినండి. అప్పుడు దాన్ని బట్టి పిల్లవాడికి ఇది మనం చెప్పలేదు, లేకపోతే ఇది వీడికి తెలియదు అనేటట్టుగా లేదు. అసలు ఈ మోడల్లోనే మీకు గ్రామరు చాలా కష్టంగా వాడు ఆలోచించి 2 పేజీలు రాయాలి, లేకపోతే దానికి అర్థం రాయాలి, అలాగేం ఉండదు. చూడండి, తద్భవ తత్సం. ఈ తద్భవ తత్సంలో పేపర్లో ఏం చేశారు, సావన్కే మేఘ ఝంఝం బరస్తే హై అని ఇచ్చాడు. ఇందులో ఆన్సర్ కూడా ఈ సావను తద్భవ తత్సంని ఈ పక్కనే శ్రావణ్, ఏదైతే సావన్ ఉంటుంది అది శ్రావణ్ పక్కనే. అంటే ఎక్కువసేపు కూడా ఆలోచించక్కర్లేదు, వాడు పేపర్ చదివితే చాలు, వాడి గ్రామర్ పాయింట్ అంత నీట్గా ఇచ్చారు. రెండోది క్రియా విశేషణ, సంఖ్యామే లిఖన, కారక్, సమాస్, సంధి విచ్ఛేద్, అర్థ పహచానే. ఒక పదం ఇస్తారు, దాన్ని అర్థం రాయాలి. ఇదివరకు ఏక శబ్దమే లిఖి అనేసి ఇచ్చేవాడు, అది ఇంకా ఈజీ అయింది. మొహావరా లోకోక్తి ఏదైతే మనం అనుకుంటామో. లింగ్ బదల్న, స్త్రీలింగ్ ఇస్తే పుల్లింగ్లో రాయాలి, పుల్లింగ్లో ఇస్తే స్త్రీలింగ్లో రాయాలి. వచన్, ఏకవచనం ఇస్తే బహువచనంలో రాయాలి, బహువచనం ఇస్తే ఏకవచనంలో రాయాలి. కాల్, భవిష్యత్ కాలంలో ఇచ్చాడు, దాన్ని వర్తమాన కాలంలో రాయమంటాడు, లేకపోతే వర్తమాన కాలంలో ఇచ్చి భవిష్యత్తులో రాయమంటాడు, రెండు లేదు భూతకాలంలో ఇస్తాడు. అంటే పిల్లాడికి కాల్ అన్నది పరిచయం అయితే వాడు ఈజీగా మార్చి రాసుకుంటాడు. 12వది శుద్ధవాక్యం.
ఏదో ఒక మై హూ మై జా రహా హూ అంటాను, హమ్ జా రహే హై అలాగ అనుకోకుండా ఓ మై జాతా హూ లేకపోతే హమ్ జాతే హై అన్న దానికి మై జాతా హై అని ఇచ్చాడు. ఆ హైని మార్చేస్తే చాలు, హూ పెట్టుకోవచ్చు. ఆ రకంగా మొదటి విభాగంలోకి వచ్చి భాగ ఏకులో ఏదైతే ఇచ్చారో గ్రామరు ఈజీగా 12 ద్వంద్వ సమాసంలో కూడా వాడు ఆన్సర్ ఇస్తున్నాడు. హామీద్కి పాస్ 3 पैसे हैं అని ఇచ్చాడు ప్రశ్న. రేఖాంకి శబ్దక సమాస పహచాన్ కర్ లిఖిए వాడు సమాస గుర్తించి రాయొచ్చు. వాడు 3 पैसे అన్నది 2 ఇచ్చేస్తున్నాడు. ద్వంద్వ సమాసు ద్విగు సమాసు ఇందులో చాలా సమాసాలు ఇచ్చి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేటట్టుగా పేపర్ ఏమీ లేదు. గ్రామర్ పాయింట్ ఫస్ట్ విభాగంలో మీకు ఆ రకంగా ఇస్తారు పేపరు. థ్యాంక్ యూ మేడం. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే మనం ఈ 12 అంశాల్లో కూడా చాలా సులభంగా మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు శుద్ధవాక్యం గురించి రాసే సందర్భాల్లో టీచరు పిల్లలకు చెప్పు ఉంటారు. మై వచ్చినప్పుడు ఏం రావాలి, తుమ్ వచ్చినప్పుడు హో ఎందుకు రావాలి, హై ఎప్పుడు ఉపయోగించాలి, హై ఎప్పుడు ఉపయోగించాలి, ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకున్నారు అని అంటే శుద్ధవాక్యంలో చాలా తేలికగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సమాసం దగ్గర కూడా మనకి 2 ఉన్నాయి. ఒకటి ద్విగు సమాసం ఉంది, ఒకటి ద్వంద్వ సమాసం ఉంది. ద్విగు అన్నది ఎలా గుర్తుపెట్టుకుంటారు? నంబర్తో కూడింది ఉంటే 3 పుస్తకం ఉందనుకోండి, 3 అన్న నెంబర్ ఉంది కాబట్టి అది ద్విగు సమాసం అవుతుందన్నమాట. కాబట్టి 2 అంశాలు మాత్రమే నేర్చుకుంటే అక్కడ మనం మార్క్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అయితే మహావర్ దగ్గర గురించి మహావర్లో ఎలాంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది? మహావర్లో ఇది వరకు మొహావరా ఏముంది అందులో గుర్తుపట్టండి అనేది, లేకపోతే అర్థం. ఇప్పుడు మొహావరా ఎలాగిచ్చాడంటే అమీనా కా దిల్ కచోట్ రహా హై మొహావరేదార్ శబ్ద పహచాని. అందులో ఆ వాక్యానికి 2 ముక్కలుగా చేశారు. అమీనా కా దిల్ ఒకటి, కచోట్ రహా హై ఒకటి. కచోట్ రహా హై అంటే దుఃఖిత హోనా, చాలా బాధపడ్డం. ఇందులోని ఇదే వాక్యంలోని ఒక వాక్యం అమీనా కా దిల్ అని ఇచ్చాడు, అందులో మొహావరా లేదు. దిల్ కచోట్న అన్నది మొహావరా, వాడు ఈజీగా పెట్టుకుంటాడు. కాబట్టి ఇలాంటి సులభమైనటువంటి విధానంలో ఇక్కడ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనకి తర్వాత భాగ్ 2లోకి మనం వచ్చినట్లయితే, సెకండ్ పార్ట్లోకి వచ్చినట్లయితే మేడం, ఇక్కడ మనకి గద్య భాగ్ పద్య భాగ్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అంటున్నారు కదా. అంటే ఇక్కడ ఇచ్చేటువంటి గద్యము లేదా పద్యము టెక్స్ట్ బుక్లో నుంచే వస్తుందా? అంటే పరిచిత గద్యమే వస్తుందా, అపరిచిత గద్యం కూడా ఉంటుందా? దీనికి ఎలా పిల్లలు సిద్ధం కావాలి, ఎలా మార్కులు సంపాదించాలి? అదే ఈసారి పేపర్లో అది కూడా టెక్స్ట్ బుక్లోవే ఇచ్చారు. అపరిచిత గద్యం అన్నది లేదు, మీకు పరిచితమే, వాడు చదువుకున్నదే, వాడు పాఠంలోనే ఇచ్చాడు. ఇందులో ఎలాగిచ్చాడు, ఇప్పుడు 13 నుండి 16 ప్రశ్న, 13, 14, 15, 16 ఇవి గద్య భాగంలోకి వస్తాయి. అయితే ఇందులో 13వది గద్యం ఇస్తారు. ఈ గద్యంలో ఒక పేరా ఇస్తారు. ఇక్కడ కూడా మీకు 5 వ్యాకరణాంశాలు ఉంటాయి. ఒకటి పర్యాయ శబ్ద, విలోమ శబ్ద, ఉపసర్గ, ప్రత్యయ, క్రియా శబ్ద. ఇవి కూడా ఈ పేరాలోని, దీనికి కూడా ఆ పేరా 1కి 2 సార్లు చదివితే ఆన్సర్ అన్నీ ఆ పేరాలోనే ఉంది. ఔరతే ఉంది, కింద ఆన్సర్ స్త్రీ ఉంది, స్త్రీకి పర్యాయ పదం ఔరతే ఉంది, విలోమ శబ్ద ఉంది. అక్కడ ఏ పదానికైనా విలోమ శబ్ద ఇచ్చాడు. ఇక్కడ ఒక విలోమ శబ్ద సవాలు. ఈ పేరాలోనే సవాల్కి జవాబు ఉంది. 2 సార్లు పిల్లవాడు ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మనం 3 గంటల 15 నిమిషాలు పేపరు ఉపాధ్యాయులందరికీ కూడా విన్నపం ఏంటంటే, పిల్లవాడికి ముందు మనం పరీక్షకి తయారు చేసే ముందర పేపర్ చదవడం నేర్పాలి. పిల్లవాడికి పాపం అందులో ఆన్సర్ ఉంటుంది, వాడికి వచ్చు, రాయగలుగుతాడు, కానీ పేపర్ చదవడానికి వాడు కొంచెం పాపం బద్దకిస్తాడు, లేకపోతే ఆ టైంకి టెన్షన్ పడతాడు. పేపర్ చదివితే కనుక ఫస్ట్ పేరాలోనే వాడు మొత్తం ఆన్సర్ 5 మార్కులు దీనికి, ఈ పేరాకి. రెండోది ఏంటి ఇచ్చాడు, ఉపసర్గ సజీవని ఇచ్చాడు. ఇక సా పెట్టారు. ఇది వరకు మనకి చూడండి ఉపసర్గ లిఖి అన్నాడు వాక్యం మొత్తం ఇచ్చి. ఇప్పుడు అలా కాదు, ఉపసర్గ ఇచ్చేస్తున్నాం మనం, అందులో చిన్న పదం ఏముందో వాడు వెతుక్కోవాలి. ఆ రకంగా ఎందో సజీవన్ ఉంది, సా ఇచ్చేసాం ఇక్కడ మనం ఉపసర్గ లిఖో. అందుకనే పిల్లవాడికి మనం పేరా బాగా చదివితే ఈ 13, 14, 15, 16 ఈ 4 పేరాల్లోని 20 మార్కులు ఈజీగా వస్తాయి. ఈ 13వ పేరాలో ఎలాగైతే గ్రామర్ ఇచ్చాడో 14వ పేరాలో కవిత ఇస్తాడు. కవిత కానీ
ఈ పద్యాంశ ఏదైనా ఇస్తాడు, అందులో ఏంటి వికల్పిస్తాడు. అది కూడా చూడండి ఎంత ఈజీగా. ఇప్పుడు ఏ హంభారతవాసి పద్యం ఏదో ఇచ్చాడు అనుకోండి, ఊచి నీచుగా భేదభావం, అందులో వాడు ఆల్రెడీ విని 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 ఉంటాడు, వికల్ప ఇవ్వంగానే ఆన్సర్ టక్కుమని వాడు పెట్టగలుగుతాడు. అందుకనే వాడు దానికి వికల్ప ఇచ్చాడు. అంటే ఆప్షన్లు 4 ఇస్తారు, అందులో ఒకటి రాయాలి, పైన చిన్న ప్రశ్న ఇస్తాడు. ఆ ప్రశ్న కూడా ఎక్కడో దూరంగా ఆ పద్యంలోంచే ఒక చిన్న ప్రశ్న ఇస్తాడు, అది తీసివాడు రాయచ్చు. 14వ దాంట్లో 15కి వచ్చేసేటప్పటికి ఇంకో గద్యాంశ ఇస్తాడు. ఇది గద్య భాగంలోంచి ఇచ్చాడు. చూడండి ఇక్కడ 4 ఇచ్చాడు, మొదటిది గద్యాంశంలోంచి ఇచ్చాడు, 14వది పద్యాంశంలోంచి ఇస్తున్నారు, 15వది మళ్ళీ గద్యాంశం. ఈ గద్యాంశంలో ప్రశ్న జవాబులు, పైన గద్యం ఉంటుంది, అది చదివి దానికి సంబంధించిన ప్రశ్నలు రాస్తాడు, చదివి రాసేస్తాడు. ఏకంగా చూసి అందులో దీనికి ఈ ఆన్సర్ రెడీగా ఉందని వాడు రాయగలుగుతాడు. చాలా అసలు బాగా అసలు వాడు ఎప్పుడు కొంచెం చదవడం వస్తే స్కూల్కి అప్పుడప్పుడు వచ్చిన వాడు కూడా ఇందులో 20 మార్కులు తెచ్చుకునే స్థితి ఉంది ఈ పేపర్కి, అంత బాగుంది. అలాగే 16లో కూడా గద్యాంశ పడకర్ ప్రశ్నోకే ఉత్తర్ వికల్పో మేసి చున్కర్ లిఖన. ఇది కూడా అంతే. ఇందులో కూడా మనం ఒక పేరా ఇస్తాం, ఇక్కడ కూడా వికల్పిస్తున్నారు, ఇక్కడ కూడా ఆప్షన్లు ఇస్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి 2 భాగాల్లో కవితకి ఆప్షన్లు ఇచ్చాడు, ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ గద్యాంశ కూడా కవిత ఇచ్చాడు, ప్రశ్న జవాబులు ఇస్తున్నాడు, వాడు చూసి రాయొచ్చు. ఒకటి పైన గ్రామర్ మాత్రమే రాయాలి, మిగతావన్నీ వాడు చూసి అక్కడ ఉన్నది అక్కడి నుంచి చూసి రాయడమే. ఓకే, దానికి 20 మార్కులు. అయితే మేడం ఇప్పుడు ఈ 4 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే 2వ విభాగంలో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు గద్య భాగానికి సంబంధించింది, ఒకటి పద్య భాగానికి సంబంధించింది. అయితే ఇక్కడ విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇక్కడ ఇచ్చేటువంటి పద్యం కానివ్వండి, గద్యం కానివ్వండి, తప్పనిసరిగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివే వస్తాయి. కాబట్టి ఆ పాఠంలో నుంచి మనం ఏదైతే పాఠం చదవం, ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ గంగా గోదావరి తీసుకున్నాం, అందులో నుంచి మనకు ఒక పేరా ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదా భారతవాసి తీసుకుందాం, అక్కడి నుంచి ఒక చిన్న భాగం మీద ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ప్రశ్న పత్రాన్ని నెమ్మదిగా ఒకసారి పరిశీలించి చూసుకుంటే చాలా తేలికగా, ఇప్పుడు పర్యాయ శబ్ద కానివ్వండి, విలోమ శబ్ద కానివ్వండి, ఉపసర్గ కానివ్వండి, అవి ఆ పేరాలోనే ఉంటాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనం అక్కడ మార్కులు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం 16th క్వశ్చన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇచ్చేటువంటి 5 ప్రశ్నలు కూడా మల్టిపుల్ చాయిస్ టైపు. అంటే అక్కడ ఉన్నటువంటి 4 సమాధానాలలో ఏది సరైన సమాధానమో గుర్తించి దాన్ని బ్రాకెట్లో రాస్తే సరిపోతుందన్నమాట. అయితే ఇక్కడ సమాధాన పత్రంలో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఏంటంటే, ఇక్కడ మనకి సపరేట్ బిట్ పేపర్ లాగా కాదు ఇది. కాబట్టి మనం పారాగ్రాఫ్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ నెంబర్ వేసి, ఉదాహరణకి మనకి 16వ క్వశ్చన్లో వచ్చింది, 16వ క్వశ్చన్లో ఆ ఈ ఊ అని 5 ఉంటాయి. ఆకి సమాధానం 1, ఆ అనే క్వశ్చన్కి సమాధానం 2, ఆ తర్వాత క్వశ్చన్కి సమాధానం 3. ఆ పదాన్ని కూడా మనం ఆన్సర్ షీట్లో రాస్తే తప్పు లేకుండా ఉంటుందన్నమాట. అంటే పిల్లలు దాన్ని తొందరపడిపోయి తనకిచ్చిన క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్ రాసేస్తారు బ్రాకెట్లో. కాబట్టి ఈ జాగ్రత్త పడాలి. ఆన్సర్ షీట్లో అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏదో ఎంపిక చేసుకుని ఆ అన్న ప్రశ్నకి 2 జవాబు అనుకుంటే 2 అని నెంబర్ వేసి ఆ పదం ఏమిటో ఆ పదాన్ని కూడా రాసేస్తే రేపు ఎవాల్యుయేటర్ మనకి మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు ఈ 4 విభాగాల్లో కూడా మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అయితే మేడం ఇప్పుడు మనం నెక్స్ట్ గమనించి చూసినట్టయితే మనకున్నటువంటి 12 పాఠాల్లో కూడా ప్రతి పాఠానికి కవి పరిచయం ఉందన్నమాట. అంటే కవి, కాలము, ఆయనకున్నటువంటి బిరుదు, ఆయన రాసినటువంటి ఇతర గ్రంథాలు, ఇలాంటి వాటి మీద మనకు కవి పరిచయం ఉంది. ఈ కవి పరిచయాన్ని పిల్లలు ఎలా చదవాలి, దీని మీద ప్రశ్నలు పరీక్షలో ఎలా వస్తాయో కూడా చెప్పండి మేడం. దీనికి ఇప్పుడు 2వ భాగంలో మనం చూసినట్లుగా ఎలాగైతే ఈ ఆప్షన్లు పెట్టాలి అని చూసుకున్నాం కదా, సేమ్ దీనికి 3వ భాగానికి జోడీ బనాయి అని ఇస్తున్నాడు. 3వ భాగానికి ఇది ఇప్పుడు ఈ సంవత్సరం మార్పుల్లో చిన్న మార్పు, ఇందాక మార్పులు ఏమున్నాయన్నారు కదా, ఈ మార్పు. ఇందులో 3వ భాగంలోకి వచ్చేటప్పటికి 4 మార్కులు క్వశ్చన్స్ ఉంటాయి. 17 నెంబరు, 18. ఈ 17 నెంబర్ క్వశ్చన్ మనం చూడాలి అని అంటే పద్యభాగం చూడాలి. పద్యభాగంలో ఎంతమంది కవులు ఉన్నారు, మనకు 5 ఉన్నారు.
ఈ 5గురు కవుల మీద ఏమిస్తున్నాడు? వాళ్ళ ఉపాధి, లేకపోతే వాళ్ళ రచనలు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయనకి ఏ అవార్డు వచ్చింది. ఉదాహరణకి ఇప్పుడు బరస్తే బాదల్, కురుక్షేత్ర, రహీము, జ్ఞానమార్గి శాఖ ఒక లైన్లో పెట్టాడు. జోడీ బనావ్ అని అన్నారు కదా. ఇంకో పక్క రామ్ధారీ సింగ్ దినకర్, రైదాస్, సుమిత్రానందన్ పంత్, రహీం సత్సాయి. ఇందులో వీళ్ళు బరస్తే బాదల్ అనగానే సుమిత్రానందన్ పంత్ వరకు ఎందుకంటే ఆయన రాసింది ఏమిటి, ముందు ఏ రచయిత ఏ పాఠం రాశాడు, అది ముందు మనం పిల్లలకి నేర్పుకోవాలి. మనం నడిచేటప్పుడు ఫస్టే ముందు ఇదిగా ఉంది. అందులో మనం టక్కమని పిల్లాడు చెప్తున్నాడు ప్రేమ్చంద్ కవి పరిచయాల్లో ఈ పద్య కవితలలో లేకపోతే ఈ పద్య కవులలో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, మర్చిపోతున్నారు, లేకపోతే పాపం వాళ్ళు చదివి అందులోంచి ఇందులో రచనలు కలిపేస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా ఈ జోడీ బనావులో మాత్రము వాళ్ళకి ప్రతి పద్యాంశంలో కవుల్ని పెట్టుకొని వాళ్ళ యొక్క రచనలు వాళ్ళకు వచ్చే అవార్డు. ఇప్పుడు ఇందులో రామ్ధారీ సింగ్ దినకర్ ఉంది, ఆయన ఏం చేశాడు, ఇదిగో కురుక్షేత్రం ఆయన అంటే మెయిన్ పాయింట్లు అన్నీ తీసుకుంటే ఆ కవి పరిచయాలు చదివితే 4 మార్కుల క్వశ్చన్ ఇలా చూడంగానే వాడు పెట్టగలిగే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఈరోజు ఈ పేపర్లోని ఎంతమంది 5గురు ఇంత చేస్తే 5 మనకి కవులు, పద్య భాగంలో 5 మంది కవులు. ఈ 5 మంది కవులు ముందు పాఠం పేర్లు, తర్వాత ఆ పాఠం ఎందులోంచి తీయబడింది. ఇప్పుడు ఆర్పి నిశంక్ ఉంది, హం భారతవాసి. ఇది బాగా అందరికీ పిల్లలకి హం భారతవాసి పాట పాడతారు వెంటనే. అయితే ఈ హం భారతవాసి ఎందులోంచి తీయబడింది, ఎలా తీశారు, అందులో మాతృభూమి కేలియే నుంచి తీశారు, అది కావాలి. ఇప్పుడు ఆర్పి నిశంక్ వెంటనే హం భారతవాసి పెడతారు. ఆర్పి నిశంక్ పెట్టి ఇక్కడ మాతృభాషకేలియే అని పెట్టేటట్టుగా వాళ్ళని మనం చదివించాలి. ఇలాంటివి ఇచ్చారు కాబట్టి ఈ పేపర్ మోడల్ అలా తయారు చేసి ఇప్పటిదాకా కూడా అన్ని పేపర్ మోడల్స్లో ఈ జోడీ బనాయే పిల్లలకి ఇస్తున్నాము, వాళ్ళు చదువుతున్నారు, రాస్తున్నారు. కానీ ఇలాంటివన్నీ కూడా మనం అవార్డు వచ్చింది. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు దేనికి వచ్చింది, ఊర్వశికేలియే జ్ఞానపీఠ అవార్డు. అక్కడ రచయిత లేడు, కానీ జోడీ బనావులో ఊర్వశి జ్ఞానపీఠ ఎవరికి వచ్చింది, ఇంకా లేదు. జ్ఞానపీఠ అవార్డు ఊర్వశి, అలా గుర్తుపెట్టుకునేటట్టుగా వాళ్ళకి చెప్పాలి మనం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ జోడీ బనాయి అనేది కూడా తేలికగా మార్కులు సంపాదించుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశం అంటారు. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విశేషం ఏమిటి అని అంటే, హిందీ ప్రశ్న పత్రంలో ఇవాళ చోటు చేసుకున్నటువంటి మార్కులు అన్నీ కూడా చైల్డ్ ఫ్రెండ్లీ, పిల్లలు సులభంగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉండేటువంటి విశేషాలుగా మేడం గారు తెలియజేస్తున్నారు. ఒక మంచి ప్రశ్న పత్రం తయారు చేసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనం చూసినట్లయితే చాలా తేలికగా అక్కడ మనం మార్కులు తెచ్చుకోవచ్చు. ఒక చిన్న సూచన ఏమిటంటే, మీరు ఒక పని చేయండి, 12 పాఠాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక టేబులర్ కాలం లాగా నోట్బుక్లో రాసుకున్నారనుకోండి, పాఠం పేరు, ఆ రచయిత ఎవరు, ఏ గ్రంథంలో నుంచి ఆ పాఠం తీసుకున్నారన్నటువంటి దాంతో ఒక టేబులర్ కాలం తయారు చేసుకుంటే ఆ టేబుల్ దగ్గర పెట్టుకోవడం ద్వారా మనం 2 జోడీ బనాయే క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే దాదాపు 8 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం వస్తుంది అనమాట. అందుకని మనం లెసన్ ఏమిటి, ఏ రైటర్ రాశాడు, ఇవి 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతే చాలా తేలికగా ఇక్కడ మనం మార్కులు సంపాదించవచ్చు. అయితే మేడం, ఇప్పుడు పద్య భాగంలో ఉండేటువంటివన్నీ విడిగాను, గద్య భాగంలో ఉండేటువంటి రచయితలు విడిగా అడుగుతారా, అయితే 2 కలిపేసే అవకాశం? కలపకూడదు. ఈ కలపకుండా, అందుకే 17వది ఇదివరకు ప్రశ్న ఏంటి, దీని మీద పద్య భాగంలో ఒక రచయిత గురించి రాయమనేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే జోడీ బనావ్ కేవలం పద్య భాగంలో రచయితల గురించి మాత్రమే అడుగుతారు. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ గద్య భాగంలో ఉండే రచయితలు దాని తర్వాత ప్రశ్నే 17వ నెంబర్ ప్రశ్న ఏమో పద్య భాగానికి అడుగుతున్నారు, 18 ఏమిటో గద్య భాగం గురించి రచయితల గురించి అడుగుతున్నారు. అది ఇంకా ఈజీ పిల్లాడికి. అది ఎంత ఈజీ అంటే, జాన్కారీ పడకర్ రిక్త స్థానం అంటే మీరు పేరా ఇచ్చేస్తున్నారు. ప్రేమ్చంద్ కావచ్చు, లేకపోతే మీకు భగవత్ చరణ్ ఉపాధ్యాయ్, కాకా కలేల్కర్, విష్ణు ప్రభాకర్, శ్రీప్రకాష్ అంటే వీళ్ళందరూ గద్య భాగం కవులు. భగవత్ చరణ్ ఉపాధ్యాయ్, ఇక్కడ 6 ఉన్నారు. వీళ్ళ గురించి ఒక 4 లైన్లు మాత్రమే ఇస్తారు. ఈ 4 లైన్లు ఇచ్చిన తర్వాత కింద ఒక లైను ప్రేమ్చంద్ డాష్ కా పూరా నామ్,
ఓకే. యా ప్రేమ్ చంద్ కా బచ్పన్ కా నామ్ అంటారు డాష్. అంటే వాడు ఆ డాష్ కూడా ఎక్కడుంది, ఆ పైన లైన్లోనే ఉంది. నేను అందే మా ఫస్ట్ నుంచి చెప్తున్నాను, పిల్లవాడికి చదవడం వస్తే అసలు అరగంటలో పేపర్ చేస్తాడు. ఓకే. అయితే అంత మేడం ఇప్పుడు బాగుంటుంది. ఉపవాచకం ఉంది కదా, ఈ ఉపవాచకానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది? ఉపవాచకం టెక్స్ట్ బుక్లో అనుబంధంగానే మనకు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి, వాటికి ఎన్ని మార్కులు కేటాయించుంటారో చెప్పండి. ఇప్పుడు ఈ ఉపవాచకానికి వస్తే 4వ భాగంలోకి వెళ్ళాలి. మనం చెప్పుకున్నాం కదా 6 భాగాలు ప్రశ్నపత్రం. 4వ భాగంలోకి వెళితే ప్రతి ప్రశ్న అక్కడ 3 మార్కులు, 24 ప్రశ్నలు, 24 మార్కులు, 8 ప్రశ్నలకి 24 మార్కులు, ఒక ప్రశ్న వచ్చి 3 మార్కులు. ఇందులో ఏమొస్తుంది, 19, 20, 21, 22, 23, 24, 25 ఇలా డివైడ్ చేసుకుంటే మనం ఫస్ట్ 2 పద్య భాగంలోకి వెళుతున్నాయి 3 మార్కులు, ఫస్ట్ 2 పద్య భాగం, తర్వాత 3 గద్య భాగం, తర్వాత 3 ఇప్పుడు మీరు అడిగిన ఉపవాచకం. ఓకే. ఉపవాచకం మాకు 4 పాఠాలు ఉన్నాయి. 4 పాఠాల్లో 3 ప్రశ్నలు మాత్రమే ఇస్తున్నారు. ఈ 3 ప్రశ్నలు వాడు చదివితే ఆ ఉపవాచకం కూడా చాలా బాగా, ఫస్ట్ పాఠం తీసుకుంటే శాంతికి రాహమే, నిజంగా బాగా చదివితే శాంతికి రాహమే 3 ప్రశ్నలు ఇంపార్టెంటే ఉన్నాయి. శాంతి కా అర్థ క్యా హై, లేకపోతే అందులో మదర్ తెరేసా, నెల్సన్ మండేలా. ఈ మదర్ తెరేసా గురించైనా ఇవ్వచ్చు, నెల్సన్ మండేలా గురించైనా ఇవ్వచ్చు. ఓకే. అయితే మేడం ఇప్పుడు దీనికి సంబంధించి మనం గమనించి చూసినప్పుడు 8 ప్రశ్నలు ఉన్నాయన్నారు, ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్కులు అన్నారు. అంటే ఉపవాచకంలో ఉన్న 4 పాఠాలలో నుంచి 3 ప్రశ్నలు వస్తాయి. 3 ప్రశ్నలు కాబట్టి పిల్లలు ఇక్కడ కూడా చాలా సులభంగా మార్కులు పొందడానికి అవకాశం ఉంది. అంటే మన 4 పాఠాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పాఠంలోనూ దాని సారాంశానికి సంబంధించినటువంటి విషయాన్ని నేర్చుకుంటే తప్పనిసరిగా ఇచ్చినటువంటి 3 ప్రశ్నలకి సమాధానం రాయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ఉన్న మనకి సమయం ఇంకా కూడా ఎగ్జామ్కి చాలా టైం ఉంది కాబట్టి ఉపవాచకాన్ని వదిలేయకుండా అందులో ఉన్నటువంటి 4 పాఠాలకి 4 సారాంశాలను మనం నేర్చుకున్నామంటే ఒక 3 మార్కుల క్వశ్చనే కాబట్టి మీరు 4 లైన్ల సమాధానం రాసినా కూడా ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఉపవాచకంలో పాఠాన్ని ఆధారంగా చేసుకుని ఒక సారాంశాన్ని నేర్చుకోండి, దాన్ని మనం రాసినట్లయితే మార్కులు రావడానికి అక్కడ అవకాశం ఉందన్నమాట. కాబట్టి 4వ విభాగంలో మనకి కొన్ని ప్రశ్నలు పద్య భాగం నుంచి వస్తున్నాయి, కొన్ని ప్రశ్నలు గద్య భాగం నుంచి వస్తున్నాయి, కొన్ని ప్రశ్నలు ఉపవాచకం నుంచి వస్తున్నాయి. అయితే మేడం ఈ పద్య భాగం గద్య భాగం నుంచి వచ్చే ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో మనకి పాఠం చివరి ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నల నుంచే అడుగుతారా, లేకపోతే టెక్స్ట్లో ఉండేటువంటి ప్రశ్నలు అంటే పాఠంలో ఉండేటువంటి ప్రశ్నలు అడుగుతారా? అన్ని పాఠంలో ఉండేవే, వెనక ఒక 2, 3 ఇప్పుడు ఉంటే అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ కాకుండా సృజనాత్మకత ప్రశ్నలు సారాంశంలోకి వస్తాయి. అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ అని అంటారు ఒకవేళ. అందులో చిన్న క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో పాటలో, ఇప్పుడు ఒక మోడల్ చెప్తాను మీకు ఎలాగా. ఇప్పుడు హమ్ భారతవాసి ఉంది పాఠం, हम भारतवासी दुनिया को पावन धाम बनाने में क्या कर सकते हैं అంటే ఇది టెక్స్ట్ బుక్లోనే అక్కర్లా, ఆ పాఠం చదివేసిన తర్వాత అసలు ఆ పద్యంలోనే ఉంది. हम भारतवासी पावन धाम बनाएंगे, बनाने के लिए क्या करेंगे, ऊंच नीच का भेद मिटा सकते అంటే ఇలాంటి వాటిల్లో ఇప్పుడు ఈ ప్రశ్నలో హమ్ భారతవాసి 4 పద్యాల్లో వాడు ఏ పద్యం రాసినా జవాబుగా వస్తుంది. ఆ పద్యంలో 2 లైన్లు, ఎందుకంటే ఈజీగా ఉంది. పావన్ ధామ్ బనానికి వెళ్ళి క్యా సక్తే హే, పావన్ ధామ్ పవిత్ర క్షేత్రం చేయడానికి చాలా ఉన్నాయి. అందరు మొత్తం 4 పద్యాల్లోని కూడా ఈ ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి ఏ 2 అంశాలను కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే మేడం. అయితే తర్వాత మళ్ళీ మనం ఇంకొక అంశాన్ని గురించి కూడా పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ పద్యము గద్యము అన్నటువంటి విభాగంలో మనకి ఎస్సే టైప్ క్వశ్చన్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నల్లో మనకేమైనా ఛాయిస్ అన్నది ఉందా? వ్యాసరూప ప్రశ్నలు ఉన్నాయి కదా, ఈ వ్యాసరూప ప్రశ్నల్లో మనకేమైనా ఛాయిస్ ఉందా? ఇది ఏ విభాగంలో మనం గమనించడానికి? అది మళ్ళీ 5వ విభాగంలోకి వెళ్తుంది. ఇప్పుడు ఇందులో ఒకసారి మీ మాటకు అడ్డొచ్చేనేమనుకోకండి. ఇప్పుడు ఇందులో ఈ 8 ప్రశ్నల్లో కూడా ఒక్కొక్కసారి మనం సారాంశాలన్నీ చదివేసిన తర్వాత మనకి ఇందులో 4 సారాంశాలు, ఇందులో సారాంశాలు ఉన్నాయి. సారాంశాలు చదివేసిన తర్వాత ఈ షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్లు కూడా అందులోంచి తీసి రాసే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఒక వ్యాసరూప ప్రశ్న నేర్చుకుంటే షార్ట్ ఆన్సర్ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. అందుకని ఇప్పుడు ఇందులో ఇప్పుడు బిహారీనే సోనేకి తులన ధతూరేసే క్యోంకి కో ఇది పద్య భాగంలో ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న వాడు అందులో చదవలేకపోయాడు, పద్యం రాయొచ్చు, దానికి సంబంధించిన పద్యం ఉంది. ఓకే. అందుకని పద్య భాగంలో 2 ఇచ్చారు కదా, ఈ పద్య భాగంలో పద్యం రాయొచ్చు, దానికి సంబంధించిన ఏంటి పిల్లవాడు మరిచిపోతే ఒకవేళ మనం దాన్ని ఓహో ఈ పద్యం కదా రాశాడు, ఈ పద్యానికి మనకు మార్కులు వేయచ్చు అన్న అవకాశాలు దీంట్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు దక్షిణ గంగా గోదావరిలో ఉన్నాయి ప్రశ్నలు. అది దక్షిణ గంగా గోదావరి చాలా పెద్ద సారాంశంలాగా ఉన్నప్పటికీ కూడా దాంట్లోనే చిన్న చిన్న లేఖకు గోదావరి జల్ కైసాలాగా చిన్న క్వశ్చన్ అది. పవిత్ర లగా, అచ్చా లగా, దేఖనే మే సుందర్ లగా, జల్ పవిత్ర లగా, ఏది రాసినా ఆ సారాంశంలో అది కూడా వేయచ్చు. అంటే ఎందుకు ఇన్నిసార్లు నేను దీని గురించి చెప్తున్నానంటే ఈ ఆన్సర్ పర్టికులర్గా ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ ఉండాలని లేదు. సారాంశం కనుక చదివితే సారాంశంలో ఏ మూల ముక్క వాడు రాసినా వాడికి మార్కులు వస్తాయి. ఒక రకంగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాగా ఉంటుంది కాబట్టి పిల్లలు పాఠాన్ని అర్థం చేసుకుంటే దాని ఆధారంగా జవాబు చేయొచ్చు. అయితే మేడం ఇప్పుడు ఈ వ్యాసరూప క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకి సెక్షన్ 5లో కనిపిస్తాయి అనుకుంటాను. ఈ 5వ విభాగంలో ఉండేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి, వాటిలో ఏమైనా చాయిస్ లాంటిది ఉండడానికి అవకాశం ఉందండి. ఈ 5వ భాగంలో కూడా దీంట్లో కూడా వచ్చి రెండు ప్రశ్నలు గద్య భాగంలోంచి, 2 ప్రశ్నలు పద్య భాగంలోంచి. ప్రశ్న వచ్చి 10 మార్కులు. బాగా చదివే పిల్లవాడు 2 సారాంశాలు చదివితే 20 మార్కులు. 2 సారాంశాలు అంటే ఒకటి గద్య భాగంలోది, ఒకటి పద్య భాగంలోని. పద్య భాగంలోని 2 ఇస్తాడు, గద్య భాగంలోని 2 ఇస్తాడు. దానికి ఛాయిస్ ఉంది. పద్య భాగంలోని ఛాయిస్ ఉంది, గద్య భాగంలోని ఛాయిస్ ఉంది. ఈ ఛాయిస్కి ఒక చిన్న ట్యాగ్ లైన్ ఇచ్చి ఇస్తాడు. అది కూడా పిల్లాడు బాగా అర్థం చేసుకొని రాయగలిగేటట్టుగా ఉంటే కనుక వాడు చాలా బాగా రాస్తాడు. చిన్న ట్యాగ్ లైన్ ఇస్తాడు. ఎలాగంటే अब हिंदी न केवल भारत की विश्व भाषा बन चुकी है, इस कथन पर अपने विचार व्यक्त कीजिए. అంటే ఏముంది, అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ మాకు పాఠం ఉంది. హిందీ అన్న పదం వస్తే వాడు 4 సార్లు చదివిస్తాం కాబట్టి ఇది ఈజీగా వాడు సారాంశం కింద రాయడానికి అవకాశం ఉంది. అయితే గద్య భాగంలో ఓకే మేడం, పద్య భాగంలో ఉండేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి? వ్యాసరూప ప్రశ్న అన్నారు కదా, పద్య భాగానికి కూడా అలాంటి సారాంశం ఏమన్నా రాయాల్సి వస్తుంది? ఉంది. పద్య భాగంలో ఇప్పుడు మనం అనుకున్నాం కదా 5 పాఠాలు ఉన్నాయి. ఈ పద్య భాగంలో ఫస్ట్దే వర్షా ఋతు అంటే చాలు, ఫస్ట్ పాఠం సారాంశం బరస్తే బాదల్. ఫస్ట్ పాఠమే బరస్తే బాదల్. ఈ బరస్తే బాదల్ కనుక పిల్లవాడు బాగా చదివితే వాడు దాదాపు నేను అనుకోవడం పాస్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈ చిన్న చిన్నవన్నీ రాసుకుంటాడు, ఈ 20 మార్కులు ఈ అనుచ్ఛేదం ఇవన్నీ రాసుకుంటాడు. ఈ ఒక్క సారాంశం చదివితే పాస్ అయిపోతాడని నేను అనుకుంటూ ఉంటాను అలాగనమాట. కాబట్టి ఇక్కడ మనం పిల్లలు గమనించాల్సిన అంశం ఏమిటి అంటే మనకి ఈ 5వ విభాగంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో 4 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఉన్నటువంటి వాటిలో ఆప్షన్ ఉంటుంది కాబట్టి పద్య భాగం నుంచి ఒక క్వశ్చన్, గద్య భాగం నుంచి ఒక క్వశ్చన్, అంటే 10 మార్కులు అనమాట. చాలా పెద్దగా ఆ సమాధానం రాసేటువంటి అవకాశం ఉండేటువంటిది ఇది. అయితే పిల్లలు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇలాంటి ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు కొంచెం డీటెయిల్డ్ ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయాలి. మరి సింగిల్ లైన్లో డబుల్ లైన్ ఆన్సర్ లాగా కాకుండా పాఠం యొక్క సారాంశాన్ని అంతా చదువుకుని, ఒక రకంగా చూస్తే పాఠంలో మీరు ఒక 4 ప్రశ్నలు నేర్చుకున్నారనుకోండి, ఈ 4 ప్రశ్నల యొక్క సమగ్రమైనటువంటి రూపంలాగా ఈ సారాంశం కనిపించే విధంగా ఉంటుంది. అందుకని మేడం గారు చెప్పినట్టు పిల్లలు ప్రయత్నం చేయాల్సిన అంశం ఏమిటంటే ఒక పాఠానికి సంబంధించి ఒక ఎస్ఏ క్వశ్చన్ని మనం కానీ నేర్చుకునే ప్రయత్నం చేస్తే అటు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనకి బాగా మార్కులు రావడానికి అవకాశం ఉన్న మరొక ఏరియా. అటు పద్య భాగంలో నుంచి ఒక ప్రశ్న వస్తుంది, ఇటు గద్య భాగంలో నుంచి ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి వాటికి మనం తయారైతే చక్కగా సమాధానం రాయడానికి అవకాశం ఉందన్నమాట. అయితే మేడం ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి మరొక ప్రధానమైన అంశము, సాధారణంగా హిందీ పరీక్ష అని అనగానే చుట్టి పత్ర అనేది అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఈ చుట్టి పత్ర అనేది ఎలా ఉంటుంది అంటే అసలు ఎప్పుడు కూడా చుట్టి పత్ర అనేది ఒకటే కాన్సెప్ట్ మీద అడుగుతారా, లేకపోతే ఇంకేదన్నా రీజన్స్ ఉంటాయా, దీనికి సమాధానాన్ని ఎలా రాయాలి, ఇక్కడ ఏ విభాగంలో ఈ చుట్టి పత్ర లాంటి రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది? ఇది 6వ విభాగంలోకి వచ్చింది. ఈ 6వ విభాగంలోకి వచ్చే ముందర ఈ సారాంశం గురించి ఇప్పుడు పిల్లవాడు కొంచెం ముందు వెనక్కి వెళుతున్నాను ఏమనుకోవద్దు. ఇప్పుడు పిల్లవాడికి సారాంశం వచ్చేసింది.
ఫస్ట్ లైన్ మర్చిపోయాడు, పాయింట్ వైజ్గా చదివించామనుకోండి, ఫస్ట్ లైన్ మర్చిపోయాడు, రెండో లైన్ రాయొచ్చు, ఆ ఫస్ట్ లైన్ మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రాయొచ్చు. ఎందుకంటే దీనికి కంటిన్యూటీ ఉండాలి, లేకపోతే కంటిన్యూగా రాయాలి. ఇప్పుడు బరస్తే బాధలు మెఢక్ టర్ టర్ కర్తే హే అన్న పదం వాడు మర్చిపోయాడు. వాడు ఏం రాస్తున్నాడు, మేఘ గరజతే హై అన్నది వాడికి గుర్తుంది, ఇది మర్చిపోయింది. తప్పలేదు, ఇది రాసిన తర్వాత ఇది రాయచ్చు, అంత కంటిన్యూ పోయమే అదంతాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఏ సారాంశానికైనా పాయింట్ వైజ్గా చక్కగా చదివితే ఒక 10 పాయింట్లు చదివాడు, ఫస్ట్ 4 గుర్తుంది, చివరి నుంచి వాడికి గుర్తొచ్చింది, మధ్యలో మర్చిపోయాడు, ఇది రాయమనండి. ఓకే ఓకే. దాన్ని బట్టి ఏమవుతుంది, అయ్యో నేను మర్చిపోయాను ఇక్కడ ఆపేసాను, దాని తర్వాత ఏంటని వాడు ఆలోచించుకోక్కర్లేదు, మనం దానికి మార్కులు వేయాల్సిందే. ఎందుకంటే అందులోదే అది ముందు వెనక రాస్తాడంతే. అంటే ఒక సీక్వెన్స్ లేదు కాబట్టి ఎప్పుడైనా సరే సమాధానంలో దాన్ని తీసుకుని రాస్తే మార్కులు రావడానికి అవకాశం ఉంది అందులోదే. అయితే మేడం ఇప్పుడు ఈ చుట్టి పత్ర లాంటి వాటిల్లో ఎలాంటి ప్రశ్నలు సాధారణంగా అడగడానికి అవకాశం ఉంటుంది? అంటే పిల్లలు ఒకవేళ ఒక అంశం మీద ప్రిపేర్ అయ్యారనుకోండి, అదే వేరే మార్చి ఇస్తే నేర్చుకున్నటువంటి దాని ఆధారంగా ఆ చిన్న మార్పు చేసి ఎలా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది? మొట్టమొదటిగా చెప్పాలి అని అంటే అనాది నుంచి చుట్టి పత్రని మాత్రమే వదలం. పిల్లలు ఏంటి, మాస్టర్లు ఏంటి, అందరూ ఏంటంటే మీకు చుట్టి పత్ర వచ్చేస్తే మీరు పాస్ అయిపోయారు, జవహార్ వచ్చేస్తే పాస్ అయిపోయారు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ చుట్టి పత్ర లేకుండా పేపర్ లేదు, చుట్టి పత్ర అంత ఈజీ ఇంకోటి లేదు. మామూలుగా డేట్ రాస్తాడు, ప్రధానాధ్యాపక్ అంటే ప్రధానాధ్యాపక్, కక్షాధ్యాపక్ అంటే కక్షాధ్యాపక్. ఈ రీజన్కి వచ్చేసేటప్పటికి भाई का विवाह में शामिल होने के लिए प्रधानाध्यापक को अनुमति मांगते हुए 3 दिन की छुट्टी देने की अनुमति मांगते हुए पत्र लिखो అని ఇస్తారు. లేకపోతే माँ बीमार है, अनुमति मांगते हुए छुट्टी पत्र लिखो. बहन की शादी है అంటే విహార యాత్ర జానే కే లియే ఏదైనా సరే చుట్టి పత్ర అదే ఎటొచ్చి ఆ చిన్న కారణం ఒక్కటే మారుతుంది. అది చూసుకుంటే పిల్లవాడు ఆ కారణం ఏముంది అని చూసుకుంటే కారణం మారిస్తే సరిపోతుంది. నేను భాయిక వివాహ చదవలేదండి, నేను బుఖార్ చదివాను, లేకపోతే నేను ఇంకెక్కడికో వెళ్ళడానికి చదివాను, ఇది చదవలేదు అన్నా సరే పిల్లల్లో ఏదైతే ఉంటుందో అది ఉండక్కల ఈ ఒక్క కారణం మారిస్తే చుట్టి పత్ర వచ్చేసింది. 8 మార్కులు పైగా దానికి. ఎలా రాసినా మేము చుట్టి పత్రకి దానికి ఒక 4 మార్కులు ఖచ్చితంగా వేయాల్సిందే వాడు. ఎందుకంటే వాడు డేట్ రాసుకుంటాడు, పేరు రాసుకుంటాడు, వాడు అడ్రస్ రాసుకుంటాడు, ఎటొచ్చి ఎక్కడ వాడు దెబ్బతింటున్నాడు అంటే కారణం దగ్గర దెబ్బతింటున్నాడు. వాడికి ఆ కారణం దగ్గరకు వచ్చేసేటప్పటికే కన్ఫ్యూజ్ అవుతుంది. అన్ని కారణాలు పెట్టుకొని అన్ని చుట్టి పత్రలు చదవక్కర్లా. ఒక చుట్టి పత్ర చాలా బాగా మంచి కారణం పెట్టుకొని చదువుకుంటే ఏదొచ్చినా కారణం మార్చుకోవచ్చు. 4-5 కారణాలు పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక చుట్టి పత్ర నేర్చుకుంటే అక్కడ ఇచ్చినటువంటి రీజన్, ఉదాహరణకి బహన్ కా వివాహ్, భాయి కా షాదీ, మా కా బీమారీ అన్న రీజన్ ఏదైతే ఉంటుందో ఆ రీజన్ ఒక్కదాన్ని మార్చేసి మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవచ్చు. కాబట్టి మంచి మార్కులు పొందడానికి అక్కడ అవకాశం ఉంది. అయితే మేడం ఇప్పుడు కేవలం చుట్టి పత్ర ఒక్కటే వస్తాయా, మిత్రకే పత్రని కానీ లేకపోతే పితాజీకే పత్ర ఇట్లాంటివి కూడా లాంటివి వస్తాయి. మిత్రుకో పత్ర, ఆ మిత్రుకో పత్రలో ఏంటి, ఏదైనా మీ స్కూల్లో ఏదైనా వార్షికోత్సవం ఎలా జరిగింది దాని గురించి చెప్పు, బాలోత్సవం ఎలా జరిగింది, లేకపోతే కిసి ఐతిహాసిక స్థాన్ కావన్నా నేను హైదరాబాద్ వెళ్ళాను అక్కడ ఇది చూశాను, ఆ జస్ట్ పేర్లు రాసిన వాడికి కష్టంగా ఉండదు ఆ లెటర్ అలాగిస్తే. రెండోది పితాజీ కో పత్ర, पैसे मांगते हुए, पुस्तकें खरीदने के लिए, विहार यात्रा जाने के लिए, इवी कारण पूज्य पिताजी मैं विहार यात्रा जा रहा हूँ, मुझे पैसे भेजने की कृपा करें, या तो 500 रुपये मैं पुस्तकें खरीदूंगा. ఆ రకంగా చిన్న చిన్న కారణాలతో పితాజీకో పత్ర రాయొచ్చు. పుస్తక విక్రేత, ఈ పుస్తక విక్రేతకో పత్ర మా పిల్లలందరూ ఇది రాదు అని ఏమీ లేదు. నేను ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తుంటాను, హిందీలో మాకు పుస్తక విక్రేతకో పత్ర, అది బుక్ సెల్లర్, మాకు ఈ పుస్తకాలు కావాలి, హిందీ కోర్స్ చాయే, వ్యాకరణం చాయే, తెలుగుకి కితాబే చాయే అని 3 పుస్తకాలు రాసి వాడు అడ్రస్ రాసి 8 మార్కులు వస్తాయి తేలిగ్గా అక్కడ మార్కులు తేలిగ్గా. అయితే మేడం ఇప్పుడు మనకి ఈ విభాగంలో పూర్వం అయితే నిబంధని ఒక వ్యాసం రాసే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉండేవి. ఇప్పుడు దాని స్థానంలో మనకి ప్రశ్న మారింది.
సంకేత శబ్దంకి ఆధార్ పర్ అన్నటువంటి ఒక కొత్త రకం ప్రశ్న వచ్చింది కదా. వచ్చింది. అంటే ఈ ప్రశ్న పిల్లలకి ఎలా తేలికగా మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది? ఇంతకుముందు ఉన్నటువంటి నిబంధన అంటే ఒక పెద్ద వ్యాసంలాగా రాయాల్సి వచ్చేది, చోహార్ కానివ్వండి ఇట్లాంటివి వచ్చేవి, అవి పెద్ద ప్రశ్నల్లాగా ఉండేవి. అయితే ఇప్పుడు ఈ సంకేత శబ్దం పర్ ఆధార్ పర్ అని అన్నది అంటే అక్కడ ఒక రకమైన హింట్ స్టోరీ లాంటిది అంటున్నాం కదా. ఈ రకం క్వశ్చన్ ఎలా ఉంటుంది? దీంట్లో మార్కులు పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అందరికీ తెలుసు మన హింట్ స్టోరీ లాగా. ఇప్పుడు హిందీలో ఇది ఎందుకు మార్పు చేశారంటే, చాలామంది పిల్లలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగాను చాలామంది తెలివైన పిల్లలు పెద్ద పెద్ద సారాంశాలు రాసేస్తారు, మార్కులు వస్తాయి. ఈ పిల్లలు పాపం సారాంశాలు రాయలేరు, అంతంత రాయలేరు, ఏదో 2 పాయింట్లు రాస్తే చాలా ఎక్కువ. అలాంటి వాళ్ళ కోసం ఇది ఎలా రాసినా ఇది మొత్తం ఎక్కిచ్చేసుకొని రాసే అవకాశం ఉంది. ఇందులో 16 హింట్లు ఉన్నాయి, 8 మార్కులు ఉన్నాయి. ఆ 16 హింట్లో కనీసం వాడు 2, 3, 4 రాసుకున్నా వాడికి 4 మార్కులు వచ్చేస్తున్నాయి. 8 మార్కుల ప్రశ్న ఇది. ఈ 8 మార్కుల ప్రశ్న అందుకే ఇది పెట్టారు, చాలా ఈజీగా ఎలాగైనా సరే పిల్లవాడు దీన్ని వదలకుండా ఎంత కాదు 2 సార్లు 3 సార్లు చదివితే ప్రతి హింటూ వాడికి ఎక్కేస్తుంది. 3 సార్లు చదివాడు అనుకోండి, 3 సార్లు ఈ ప్రశ్న ఎక్కడుంది, आजकल का वैज्ञानिक मनोरंजन साधनों में टेलीविजन का स्थान महत्वपूर्ण है. టెలివిజన్ అంటే తెలుసు వాడికి, వాడు హిందీలో దూరదర్శన్ అని రాస్తాడు, గ్యాప్లో ఏ భాష అంటే గ్రీక్ అని రాస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వాడు కొంచెం తెలుగులో ఎంతో కొంత పరిచయం ఉంటుంది, హింట్స్. ఆ హింటు పట్టుకొని వాడు రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి 0 అన్నది రాదు ఈ ప్రశ్నలో. 2 మార్కులు కానీ 3 మార్కులు కానీ వచ్చి తీరుతుంది, వాడు రాయాలి. ఇది పేరా అంతా రాసుకొని అక్కడ ఆ హింటు అర్థం చేసుకొని రాస్తే మాత్రం పాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే మేడం ఇప్పుడు ఈ రకపు ప్రశ్నకి సమాధానం రాసే సందర్భంలో ఆ హింట్లో ఉన్నటువంటి పదం ఒక్కటే రాయాలనా, లేకపోతే ఆ వ్యాసం ఆ పేరా మొత్తాన్ని ఎత్తి మళ్ళీ ఆన్సర్ షీట్లో రాయాల్సినటువంటి? పేరా మొత్తం రాయాలి. ఆ పేరా మొత్తం రాసి ఈ మధ్యలో ఇది ఎక్కడ ఫిట్ అవుతుంటుందో వాడు చూసుకొని రాసుకుంటూ ఉంటాడు. ఆ ఉత్తి పదం అంటే మళ్ళీ పాపం వాడికి కష్టం అవుతుంది, పేరానే రాయాలి. పేరా రాసి ఆ పర్టికులర్ పదం కింద అండర్లైన్ వాడు ఎక్కడో చోట ఏదో పెడతాడు, వాడికి ఇష్టమైన పదం పెడతాడు, అక్కడ మ్యాచ్ అయిపోవచ్చేమో, వాడికి 2 మార్కులు రావచ్చేమో, అందుకనమాట ఈ పేరా పెట్టారు. అంటే 16 బ్లాంక్స్ అక్కడ ఉంటే ఈ 16 బ్లాంక్స్ లో రాసేటువంటి పదాలతో ఆ పేరా పూర్తి చేసుకుని దానిలో నుంచి 8 మార్కులు పొందడానికి అవకాశం. అయితే నిజానికి ఇది పిల్లలకి కూడా చాలా ఉపయోగపరమైనటువంటి ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. చాలా తేలిగ్గా అక్కడ మార్కులు పొందడానికి అవకాశం ఉంది. అంటే 16 బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇచ్చినటువంటి పదాలను రాసుకుంటూ వెళ్ళిపోతే ఆ పేరాని ఎత్తి మళ్ళీ ఆన్సర్ షీట్లో రాస్తాం కాబట్టి మొత్తం ఒక ప్యాసేజ్ లాగా మనకు కనిపిస్తుంది. దాన్ని రీరైట్ చేసినందుకు కొన్ని మార్కులు ఉంటాయి. ఈ పదాలను సరైనటువంటి స్థానంలో ఎంపిక చేసి పెడతాం కాబట్టి తేలికగా 8 మార్కులు పొందడానికి అవకాశం వస్తుంది, స్కోరింగ్కి అవకాశం ఉంటుంది. అందుకని బాగా చదివేవాడు ఇన్ని వెతుక్కోక్కర్లేదు, వాడు అలా రాసుకుంటూ వెళ్ళిపోతాడు. బాగా పాపం డల్లర్ ఏదైతే ఉన్నాడో కుర్రాడు, వాళ్ళకు కూడా ఇది వాడు ఎక్కడో చోట వాడు పెట్టేసుకుంటాడు, రైట్ అయిపోతుంది. 3 మార్కులైనా వాడు సంపాదించుకోగలుగుతాడు. అవకాశం వస్తుంది. అయితే మేడం ఇక్కడ కేవలం ఒక ప్రశ్న అడుగుతారు, దీంట్లో ఏమైనా చాయిస్ కూడా ఉందా? దీంట్లోని చాయిస్ ఉన్నాయి, 2 ఇస్తున్నారు. 1 ఇస్తాడు, లేకపోతే 2 ఇస్తాడు. ఆ రెండిట్లో ఏదైనా ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఉంటుంది ఎక్కువగా, ఖేల్ ఇస్తారు, తర్వాత ఏమో ఆదర్శ విద్యార్థి ఉంది. అలాంటివి ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అవి చదువుకుంటే సరిపోతుంది. నేను ఆదర్శ విద్యార్థి, గ్రంథాలయ, తర్వాత ఖేలు, ఈ 3 కాకుండా నెమ్మదిగా పిల్లవాడికి ఎలాగా దూరదర్శన్ అవన్నీ బాగా చదువుకుని ఈ పాటికే స్వచ్ఛ భారత్ అవి చదివించేశారు ఎప్పుడో. అంటే నిబంధనలు గతంలో ఏవైతే మనం ఎస్ఎస్ కోసం ప్రయత్నం చేయించామో వాటి అలాంటి వ్యాసాలను ఇప్పుడు మనం ఇలా రేఖాంకిత శబ్దలాగా ఇస్తారు, కొత్తవి ఏమీ కాదు, ఇవే ఇస్తారు. ఏవైతే మనం చదివించామో, ఏవైతే వాళ్ళకి తెలుసో అవే ఇస్తారు. ఇంకా కొత్తవి ఇవే, ఖేల్, గ్రంథాలయ, ఆదర్శ విద్యార్థి, చిన్నవి ఇలాంటి ప్రశ్నలు చదువుకుంటే మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మనకి చాలా బెనిఫిట్ ఉండేటువంటి అంశం. మేడం గారు చెప్పినట్లు మనం కొన్ని నిబంధన కోసం ఉన్నటువంటి వ్యాసాలను చూసినట్టయితే ఈ మనం అనుకున్న సంకేత శబ్దంకి ఆధార్ పర్ అన్నటువంటి విభాగంలో సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనకి మార్కులు రావడానికి వీలైనటువంటి మరొక సందర్భం అన్నమాట. అంటే మొత్తం మీద ప్రశ్నపత్రాన్ని అంతటినీ మనం గమనించి చూస్తే ప్రతి విభాగంలో కూడా చైల్డ్ ఫ్రెండ్లీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే పిల్లలు
తేలికగా అర్థం చేసుకోవడానికి, సులభంగా మార్కులు సంపాదించుకోవడానికి, మంచి మార్కులు సంపాదించుకుని స్కోర్ పెంచుకోవడానికి పనికొచ్చేటువంటి స్థితిలో ఈ ప్రశ్న పత్రం కనిపిస్తుంది. అయితే మేడం, ఇప్పుడు కొంతమంది పిల్లలు 100 out of 100 సాధించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రశ్న పత్రంలో ఏ ఒక్క అంశాన్ని కూడా వదలరు, బాగా కష్టపడి చదువుతారు. అటు మొదటి విభాగంలో ఉన్న 12 ప్రశ్నల దగ్గర మొదలుపెట్టి లాస్ట్ 6వ విభాగంలో ఉన్నటువంటి ఈ హింట్ క్వశ్చన్ వరకు కూడా అన్ని ప్రశ్నల్ని వాళ్ళు ఆన్సర్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పిల్లలకి 100 out of 100 10 పాయింట్స్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి అన్న దాని మీద కూడా 1-2 సూచనలు చేయండి మేడం. షార్ట్ క్వశ్చన్స్ వదలకూడదు వాళ్ళు. ఇప్పుడు సారాంశం అందరూ చదువుతున్నాం, సారాంశం చదివించేస్తారు. ఈ షార్ట్ క్వశ్చన్స్ వదలకూడదు, ఎందుకంటే 24 మార్కులు షార్ట్ క్వశ్చన్స్కి. తర్వాత అందులోనే ఉపవాచకం ఉంటుంది, అందులోనే గద్య భాగం ఉంటుంది. ఇందాక చెప్పాను, గద్య భాగం సారాంశం ఎప్పుడైతే మనం చదివించేసామో షార్ట్ క్వశ్చన్స్ వాడు ఆటోమేటిక్గా అందులో రాయగలిగే అవకాశం ఉంటుంది. గద్య భాగము అంతే. ఎటొచ్చి ఉపవాచకం కనుక చదివి ఉంటే 4 పాఠాల్లో ఉపవాచకం పాఠానికి ఒక్క ప్రశ్న చదివినా వాడు గెయిన్ చేయగలుగుతాడు, 24 మార్కులు వచ్చేస్తాయి. అవి కాక సారాంశాలు ఎలాగా రాయగలుగుతాయి. సారాంశాలు బాగా చదివే పిల్లలు ముందు కవి పరిచయం బాగా రాసి, కవి పరిచయం తర్వాత సారాంశం రాసి, దాంట్లో ఉండే పద్యము లేకపోతే ఏమైనా ఉపసంహార కింద ఏదైనా ఒక మంచి ప్రశ్న తీసి ఉపసంహార కింద రాసి ఉంటే వాళ్ళకి 10 మార్కులకి 10 మార్కులు వచ్చేస్తాయి, 100కి 100 దగ్గర వచ్చాయి. అయితే మేడం, ఇప్పుడు కొన్ని పాఠాలు ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ గంగా గోదావరి, లోకగీతి ఇలాంటి పాఠాలు కొంచెం టఫ్గా ఉంటాయి, వాటికి సమాధానం రాయడం కష్టం అవుతుంది అని చెప్పి సాధారణంగా పిల్లలు టీచర్లు భావిస్తూ ఉంటారు కదా. ఇలాంటి పాఠాలలో వచ్చేటువంటి ప్రశ్నల గురించి ఏం జాగ్రత్త తీసుకోవాలి? ఒకవేళ ఆ పాఠం నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, లేదా ఆ పాఠంలో నుంచి ఎస్ఏ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, అలాంటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి? అలాంటప్పుడు ముందు కవి పరిచయంతో స్టార్ట్ చేసి దక్షిణ గంగా గోదావరిలో ఉపసంహార కింద చాలా మంచి విషయ ప్రవేశంలో ఏదైతే 4 లైన్లు ఇచ్చాడో వాడు పాఠం అయిపోయేటప్పుడు ఉపసంహారంలో కూడా ఆ 4 లైన్లతో స్టార్ట్ చేసి వీడికి వచ్చిన క్వశ్చన్ రాస్తే పాస్ అవుతాడు. ఓకే. అయితే మేడం, ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్ ఉంది కదా, మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి ఏమైనా ఒక విధానం అంటూ ఉంటుందా? అంటే దానికి ప్రారంభం అంటే ఇంట్రడక్షన్ లాంటిదని కానీ, తర్వాత ఒక వ్యాసం రాసేటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమైనా పాటించాలనా? ఈ సారాంశ రాసే వాళ్ళు అది స్టార్ట్ చేసే ముందే కవి పరిచయంతో స్టార్ట్ చేయాలి. ఈద్గా వచ్చింది, ఈద్గాలో इसके लेखक प्रेमचंद है, प्रेमचंद यहाँ का जन्म यहाँ हुआ, काशी में हुआ है, इनका जन्म है, ये मैट्रिक पास हुए, ఇదంతా రాసుకుంటే తర్వాత సారాంశం రాస్తే, సారాంశం ఎంత 10 పాయింట్లు 12 పాయింట్లు వేసుకోండి, సారాంశం రాసుకుంటే వాడు చాలా 2 పేజీలు అయిపోతుంది, అంత రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న మేడం, ఇప్పుడు మనకి మొదటి విభాగంలో 12 అంశాలు ఉన్నాయి. అయితే ఈ 12 అంశాలు కూడా పాఠంలో ఉండేటువంటి కంటెంట్ ఆధారంగానే వస్తాయా? మొహావర్ కానివ్వండి, లింగ్ కానివ్వండి, కాలు ఇలాంటివన్నీ, లేకపోతే ఇవి ఏమైనా బయట టెక్స్ట్ నుంచి అడగడానికి అవకాశం? బయట నుంచి ఏమీ లేవండి, మనం అన్ని టెక్స్ట్ బుక్లోవే. టెక్స్ట్ బుక్ వెనక భాషాకి బాత్ ఉంది, ప్రతిదీ అందులోంచే. ఇప్పుడు అమీనా కా దిల్ కా చోట్ రహా అని మొహావరా వచ్చింది, ఇది ఈద్గాలో 3వ పేరాలో ఉంది, 3వ పేరాలో ఫస్ట్ లైను. అలాగే టెక్స్ట్ బుక్ మనం సారాంశం చదువుతాం, ఆల్రెడీ చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ చదువుతాం, భాషకి బాత్ చదువుతాం, ముహావరాలు, ఆ పాఠానికి సంబంధించిన గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయో చూస్తే మనకి అందులోనే ఉంటాయి, బయట నుంచి మాత్రం రావు. అయితే మేడం, ఇప్పుడు టెక్స్ట్ బుక్లో పఠన్ హేతు అన్నటువంటి విభాగం ఉంది కదా, ఈ పఠన్ హేతు అన్నటువంటి నుంచి క్వశ్చన్స్ అసలు ఎగ్జామ్లో వస్తాయా? లేదండి, వదిలేయచ్చు. పఠన్ హేతు సరదాగా ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు హిందీకి సంబంధించిన ఏదో చిన్న కథో లేకపోతే వాళ్ళకి పనికొచ్చేది, అమ్మ ఇది బాగుంటుంది పిల్లాడికి, ఈ కవిత బాగుంటుంది, లేకపోతే ఈ చిన్న కథ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా వాడి చదివించేటట్టుగా అలాంటి వాటిలో పనికొచ్చింది, కానీ పేపర్కి మాత్రం అది అవసరం లేదండి. ఓకే. అయితే మేడం, మరొక ప్రశ్న ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉపవాచకంలో ఇచ్చేటువంటి ప్రశ్నలు అవి ఎస్ఏ టైప్లో లేవు, కేవలం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మాత్రమే 4 ఉన్నాయన్నమాట. అది ఉపవాచకంలో
క్యారెక్టర్స్ గురించి అంటే పాత్ర స్వభావం గురించి ఇట్లాంటి ప్రశ్నలు ఏమన్నా వస్తాయా? ఒకవేళ వస్తే దాని పిల్లలు ఎట్లా చదవాలి? పాత్ర స్వభావం ఏమి ఒకటే ఒకటి ఉంది. చిత్రక స్వభావం, అరుణక స్వభావం ఒకటే, దోకలకారులో ఒకటే ఉంది. అది చిన్న షార్ట్ క్వశ్చన్ కిందే. ఏ పాత్రకు ఆ పాత్ర రాయాల్సిన అంత పెద్ద ప్రశ్నలు మాత్రం లేవు. అవి 3 లైన్లు 2 లైన్లు అంటే మార్కులకు తగ్గానే ఉంది. అది 3 లైన్లు. ఇప్పుడు అరుణ కా స్వభావ క్యా హై, లేకపోతే అరుణ గురించి ఉంది. ఇద్దరే పాత్రలు అందులో. ఒకటి అరుణ, రెండోదేమో అరుణ చిత్రక స్వభావం క్యా హై అలాగిస్తారు. కానీ అంత పాత్రల గురించి వ్యాసరూపం ప్రశ్నలు అలాంటివి లేవు దానికి. కాబట్టి ఇక్కడ ఉపవాచకంలో మనం ఆ కథను అర్థం చేసుకుని దాని ఆధారంగా సమాధానం రాసేటువంటి తీరులోనే మనకి ప్రశ్నలు కనిపిస్తాయి. ఏ ప్రశ్నకి ఆన్సర్ ఉంది. ఓకే. అయితే మేడం ఇప్పుడు కవి పరిచయం గురించి ఇందాక మీరు మాట్లాడారు. ఈ కవి పరిచయం దగ్గర వాళ్ళ అంటే ఎప్పుడు పుట్టారు, ఈ జన్మ సంవత్సరాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఈ సంవత్సరాల మీద కూడా ఏమైనా ప్రశ్నలు వస్తాయా? వాటిని పిల్లలు ఎట్లా చదవాలి? అది ఈ కవి పరిచయం చదివేటప్పుడే చదువుతారు. ఏమైనా ప్రశ్నలు ఏమీ రావు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు జోడీ బనావ్లో 1900 ఉంది, పంత్ ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు కవి పరిచయం చదువుతున్నారో ఇప్పుడు ఖచ్చితంగా చదవాల్సింది. ఎందుకంటే జోడీ బనావ్ గురించి చదవాలి. రెండోది సారాంశం రాసినప్పుడు కవి పరిచయం మనం రాస్తాం, దాని గురించి చదవాలి. 18వ ప్రశ్నలో ఆల్రెడీ వాళ్ళు కవిని ఇచ్చేస్తున్నారు కాబట్టి దానికి పెద్ద కష్టం ఉండదు. కానీ కవి పరిచయం చదివేటప్పుడు మాత్రం వాళ్ళ డేట్లు గుర్తు పెట్టుకోవాల్సిందే. ఒక్కోసారి ఇవ్వచ్చు, ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఈ మోడల్ పేపర్స్ ఇవన్నీ మేము తయారు చేసుకొని కూర్చున్నాం. అందులో కొన్నిటికి ఇచ్చాం. బాగా 2-3 సార్లు చదివేప్పుడు బాగా ఫెమిలియర్గా ఉంటారు. ప్రేమ్చంద్ కానీ, పంత్ కానీ. ఎందుకంటే వీళ్ళు వాటికి వస్తున్నారు, వీళ్ళ సారాంశాలు వస్తాయి కాబట్టి వస్తుంది. వాళ్ళకి గుర్తుంటుంది కూడా. ఇవి 2-3 సార్లు మేము చదువుతున్నాం కాబట్టి వాళ్ళకి గుర్తుంటుంది, వాళ్ళు రాస్తారు. ఓకే. అయితే ఇంకొక ప్రశ్న మేడం పిల్లలకు సంబంధించి. ఇప్పుడు మనకి ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయన్నారు కదా, అక్కడ గద్య భాగం నుంచి ఒక క్వశ్చన్, పద్య భాగం నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే రాయాలి. అయితే చాయిస్ ఉందన్నారు. అంటే 2 గద్య భాగం ప్రశ్నలు, 2 పద్య భాగం ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అయితే ఉన్న ఈ 7 పాఠాలు మనకి గద్య భాగంలో ఉన్నాయి కదా, మ్యాక్సిమం ఏ పాఠాల నుంచి ఎస్ఏ టైప్లో అడగడానికి ఏమైనా అవకాశం ఉందేమో చెప్పగలుగుతామా మనం? అంటే ఈ పాఠాన్ని ఎస్ఏ టైప్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది అని అన్నటువంటి దానికి ఏమైనా గద్య భాగంలో ఎందుకు లేదండి? ఈద్గా ఉంది, లోక్గీత్ ఉంది, రాణి లక్ష్మీబాయి పాఠం స్వరాజ్యకి న్యూ అది అడిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే లోక్గీత్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా లోక్గీత్ ఇచ్చారు. పిల్లలు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ పాఠం బాగా ఉంది, పాటలతో ఉంటుంది, ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు వదిలేస్తున్నారు. ఏంటది? బిహారీను రహీము ఈ 3 మార్కులకి రావచ్చు. దీనికి కూడా సారాంశం ఇవ్వచ్చు. ఓకే ఓకే, ఇది కూడా సారాంశం ఇవ్వచ్చండి. 3 మార్కులకే కదా అని అంటున్నారు, కానీ దీనికి సారాంశానికి ఇవ్వచ్చు. పద్య భాగంలో ఎలాగా మనకి వరుస 3 పాఠాలు ఉన్నాయి. అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ సారాంశం ఇవ్వచ్చు, ఈద్గా సారాంశం ఇవ్వచ్చు. రాణి లక్ష్మీబాయి జల్ హీ జీవన్ హే ఉంది. ఈ జల్ హీ జీవన్ హే స్టోరీ కాబట్టి ఎక్కువగా చూసేదంటే ముందు 2 పాఠాల్లో సారాంశం ఖచ్చితంగా, ఆ తర్వాత 2 పాఠాలు సారాంశం ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ పిల్లలు మొదటి 3 పాఠాల సారాంశాలు లేదా 4 పాఠాల సారాంశాలని కొంచెం క్షుణ్ణంగా నేర్చుకుంటే తప్పనిసరిగా ఒకటైనా రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఈ విషయాన్ని కూడా కొంచెం పిల్లల దృష్టిలో పెట్టుకుని కనీసం మొదట ఉండేటువంటి ఒక 4 పాఠాల సారాంశాలని కానీ బాగా నేర్చుకుని ఉన్నట్లయితే వాటిలో నుంచి అటు వ్యాసరూప ప్రశ్న మనకి 10 మార్కుల ప్రశ్నకు రావడానికి అవకాశం ఉందంటున్నారు. అదేవిధంగా ఆ పాఠాల్లో నుంచి మనం 3 మార్కుల ప్రశ్నలకు కూడా ఎక్కువగా జవాబులు రాయడానికి అవకాశం ఉంది అన్నటువంటి విశేషం మనకి ఎక్కడ తెలుస్తుంది. అయితే మేడం ఇప్పుడు మనం ఇందాక మీరు పారాగ్రాఫ్ ఇచ్చి కింద ప్రశ్నలు ఇచ్చేటువంటి విధానం గురించి మనకి 13, 14, 15, 16 క్వశ్చన్ల కింద వస్తాయని చెప్పారు. అది ఇక్కడ పిల్లలకి కొంచెం మనం సూచన చేయడానికి ఈ వికల్పోమ్మి అని అన్నారు కదా, ఆప్షన్స్ ఇచ్చి ఆప్షన్లో నుంచి సరైన సమాధానం ఎంపిక చేయండి అని అన్నది. అంటే అక్కడిచ్చే పారాగ్రాఫ్ ఎలా ఉంటుంది, అక్కడ ఇచ్చేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి? అంటే అక్కడ ఏమైనా మళ్ళీ వ్యాకరణానికి సంబంధించినవి అడుగుతారా, లేకపోతే కేవలం కంటెంట్లో ఉండేటువంటి టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారా? టెక్స్ట్ బేస్డేనండి. ఇందులో వ్యాకరణం లేదు. ఫస్టే
13వ పేరా ఉంది. అందులో వ్యాకరణం చెప్పాం కదా, ప్రత్యయ, ఉపసర్గ, విలోమ, శబ్ద, పర్యాయ, అది ఒక్కటే. అంటే ఎలా చూసుకున్నా వ్యాకరణంలోంచి వచ్చేవి 17 ప్రశ్నలు, 17 మార్కులు. ఓకే. ఒక పేరాలో 5 ప్రశ్నలు ఇస్తాడు. అది మనం 13వ నెంబర్ ప్రశ్న అనుకున్నాం. ఇంకా తర్వాత యహ గద్యాంశ కిస్ పాఠ సే దియా గయా హై అని అదొక్కటి అడగట. అంటే ఈ పేరా ఎందులోంచి ఇవ్వబడింది అంటే ఫస్ట్ క్వశ్చన్స్ ఏది 15వ నెంబర్లోది. 16లో కూడా మీకు గ్రామర్ ఏమీ లేదు. ఇందులో చదివి పెట్టడమే ఈ వికల్పులో. ఈ వికల్పులో కూడా 4 ఆప్షన్లు ఇస్తున్నాడు. ఈ 4 ఆప్షన్లో ఏదో వాడంతటి వాడు చదివి పెట్టడం ఎదురుగుండా పేరా ఉంది, పేరా చదివి ఈ పేరాలో లైన్లు ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాడు. ఫస్ట్లో ఏం చేస్తాడు, పేరా ఇచ్చి ఉత్తి ప్రశ్నలు ఇస్తున్నారు. రెండో దాంట్లో పేరా ఇచ్చి వికల్పిస్తున్నాడు. ఓకే. కాబట్టి ఇక్కడ మనం పారాగ్రాఫ్ క్వశ్చన్లకు సంబంధించి కూడా చాలా తేలికగా మార్కులు పొందడానికి అవకాశం ఉంది. ప్రశ్నను ఒకసారి చదివి దానికి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లను పదాలను చూసుకుంటే పేరాలో ఆ పదం మనకు దొరుకుతుంది కాబట్టి సరైనటువంటి సమాధానాన్ని తేలికగా గుర్తుపట్టడానికి అవకాశం ఉందన్నమాట. అయితే మేడం గారు చెప్పినట్లు ఇప్పుడు మొత్తం మీద మనం హిందీలో 90% మార్కులను అత్యంత తేలికగా సంపాదించుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు మేడం గారు ఇచ్చినటువంటి సూచనలను దృష్టిలో ఉంచుకుని మొదటి విభాగంలో ఉన్నటువంటి 12 ప్రశ్నలకి జవాబులు రాసేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే అక్కడ లింగు, కాలు, మొహావర్ అలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. అలాగే తర్వాత పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి వాటిలో మనం ప్రత్యేకంగా చదివి నేర్చుకునేది ఏమీ లేదు. అక్కడ ఏ పారాగ్రాఫ్ ఉందో ఆ పారాగ్రాఫ్ ఆధారంగానే క్వశ్చన్స్ రాయాలి కాబట్టి బట్టి పట్టాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట. ఇక మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ దగ్గర 3 మార్కుల ప్రశ్నల దగ్గర పద్య భాగం నుంచి కొన్ని ప్రశ్నలు, గద్య భాగం నుంచి కొన్ని ప్రశ్నలు, ఉపవాచకం నుంచి ఒక 3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రశ్నల్ని మనం సమాధానం రాయాలి అని అంటే వ్యాసాలను కానీ మనం నేర్చుకున్నామంటే ఒక 4-5 పాఠాలకు సంబంధించినటువంటి వ్యాసరూప ప్రశ్న నేర్చుకున్నామంటే ఇక్కడ ప్రశ్నలకు కూడా సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. ఉపవాచకంలో కూడా చాలా సరళంగా ఉండేటువంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి పాత్రలు ఏమున్నాయి, పాత్రల యొక్క స్వభావం ఏముంది, ఇలాంటి వాటి మీద రావు కాబట్టి మరీ అంత లోతుగా చదవకుండా పాఠాన్ని అర్థం చేసుకుని సమాధానం రాయడానికి ప్రయత్నం చేస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. అలాగే చుట్టి పత్ర లేఖ అనేది మనకు ఒక ప్రశ్న ఉంది కాబట్టి ఈ లేఖలో ఉన్నటువంటి హింట్ ఏముంది, బాయికా వివాహం లేదా బహన్ కా షాదీ అని, మాతా కా బీమార్ అని ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం పాఠాలని ప్రాక్టీస్ చేసామంటే అక్కడ కూడా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ ప్రశ్నపత్రం యొక్క మోడల్ని మనం చూసినట్లయితే అది చైల్డ్ ఫ్రెండ్లీ ఎగ్జామినేషన్గా మనకు కనిపిస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల పిల్లలు హిందీలో మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం వస్తుంది. 100కి 90% మార్కులు సంపాదించుకోవడం చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ ఈ సూచనలను పాటిస్తూ పరీక్షలో మంచి మార్కులు పొందుతారని ఆశిస్తూ ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. కార్యక్రమంలో మనం హిందీ గురించినటువంటి విశేషాలని తెలుసుకున్నాం. అలాగే మరొక కార్యక్రమంలో మిగిలిన పాఠ్యాంశాలకు సంబంధించి విషయ విభాగాల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం.